రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్ ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. తమిళనాడులో ఘోరం జరిగింది. తమిళ సూపర్ స్టార్ విజయ్, నటుడు విజయ్ నిర్వహించినటువంటి ర్యాలీలో తొక్కిసలాట జరిగి అక్కడ సుమారుగా 38 మంది వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక పొలిటికల్ సభలో లేకుంటే ర్యాలీలో, కార్నర్ మీటింగ్లో ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించడం అనేది ఇదే మొదటిసారిగా తెలుస్తుంది తమిళ రాజకీయ చరిత్రలోనే. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పొలిటికల్ ఈవెంట్లలో జరిగినటువంటి అతిపెద్ద తొక్కిసలాటలో జరిగిన మరణాలుగా కనబడుతున్నాయి. అయితే విజయ్ గత కొద్ది రోజుల క్రితమే మదురైలో నిర్వహించినటువంటి అక్కడ సభలో కూడా తొక్కిసలాట జరిగి అక్కడ 6 చనిపోయారు. అయినా కూడా మరలా అలాంటి తప్పే రిపీట్ అయింది ఇక్కడ. ఈసారి 1 కాదు 2 కాదు 38 మంది అమాయకుల ప్రాణాలు అక్కడ పోయాయి. మహిళలు, చిన్నపిల్లలు చాలామంది ఈ యొక్క దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 18 మంది మహిళలు ఉన్నారు, 10 మంది చిన్నారులు ఉన్నారు. సో అయితే ఇప్పుడు ఒక చర్చ కొనసాగుతుంది. మరి ఈ యొక్క తొక్కిసలాటకు కారణమైనటువంటి, అంటే మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణమైనటువంటి విజయ్ని అరెస్ట్ చేస్తారా లేదా, కేసు నమోదు చేస్తారా లేదా? గతంలో అల్లు అర్జున్ ఇక్కడ సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్నే ప్రధాన పాత్రధారుడిగా ఇక్కడ చేసి అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు వరకు కూడా తీసుకువెళ్ళిన పరిణామాన్ని ఇప్పుడు డీకోడ్ చేస్తున్నారు. గతంలో ఆర్సీబీ ఉత్సవాల సందర్భంగా, గెలిచిన సందర్భంగా అక్కడ ఆర్సీబీ అభిమానులు చేసినటువంటి ఆందోళనకారంగా అక్కడ 11 మంది దాకా చనిపోయినటువంటి ఘటనను కూడా ఇప్పుడు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు ఈ రెండింటికంటే చాలా మేజర్ అయినటువంటి అంశం అండ్ రిపీటెడ్గా జరిగినటువంటి అంశం. ఒకసారి ఆల్రెడీ కొద్ది రోజుల క్రితమే జరిగింది విజయ్ సభలోనే తొక్కిసలాట, అక్కడ 6 చనిపోయారు. అయినా మరలా విజయ్ సభలోనే ఇలాంటి తొక్కిసలాట జరిగి ఇంతమంది చనిపోయారంటే దానికి కారణం ఎవరు అనే దానిపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇప్పుడు చాలామంది సీరియస్గా ఉన్నారు. 50 మంది వరకు కూడా తీవ్ర హాస్పిటల్లో సివియర్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా కనపడుతుంది. వారందరినీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్పందించడం జరిగింది. విచారణ కొనసాగించడం కోసం జ్యుడిషియల్ కస్టడీని కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. రిటైర్డ్ జడ్జి తోటి ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు కనపడుతుంది. అయితే నిన్న అక్కడ హాస్పిటల్లో బాధితులను పరామర్శించిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యాఖ్యానిస్తూ పొలిటికల్ అంశాలను కూడా ఏది కూడా ప్రస్తావించడానికి ఇప్పుడు సరైన సమయం కాదు, నేను ప్రస్తావించట్లేదు అంటూ కూడా ఆయన చెప్పారు. విచారణకు జ్యుడిషియల్ కస్టడీని ఏర్పాటు చేశాం, అది ముందుకు తీసుకువెళ్ళిన తర్వాత కస్టడీలో ఇచ్చినటువంటి, అంటే ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా ముందుకు వెళ్తాం కూడా చెప్పారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు దీనిపైన స్పందించడం జరిగింది. ఏదేమైనా కూడా ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క అంశము రాజకీయ పరమైనటువంటి చర్చకు దారితీసింది. అభిమానులు ఊహించినటువంటి రీతిలో అక్కడ భారీ సంఖ్యలోకి తరలి వచ్చారు. విజయ్ వేదికపై ప్రసంగిస్తున్నటువంటి సమయంలోనే జనాన్ని నియంత్రించడం పోలీసులకు పెను కష్టంగా మారింది. విపరీతమైనటువంటి జనం, తీవ్రమైన ఉక్కపోత కారణంగా చాలామంది ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితిని గమనించినటువంటి విజయ్ తన ప్రసంగాన్ని ఆపేసి కొందరికి స్వయంగా మంచినీళ్ళ బాటిల్ని కూడా అందించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఒక అంబులెన్స్ పక్క నుంచి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో కూడా విజయ్ ప్రసంగాన్ని కొనసాగించారు. అదేవిధంగా అక్కడ అంబులెన్స్ వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా మారింది. అభిమానులు సైడ్ ఇవ్వలేదు అంటూ కొంచెం సోషల్ మీడియాలో ఇంకొన్ని రకాల వీడియోలు కూడా వస్తున్నాయి విజయ్కి నెగిటివ్గా. సో అయితే ఇక కొద్దిసేపటి పరిస్థితి విషమించిన తర్వాత పెను తొక్కిసలాటకు దారితీసింది. సమాచారం అందుకున్నటువంటి సహాయక బృందాలు, అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. జనసందోహం మధ్య నుంచి అతి కష్టం మీద క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన పైన సీఎం
ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూరుకి చేరుకొని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను పరామర్శించి ఎలా జరిగిందో కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ రాజకీయ విమర్శలు చేసే సమయం కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రథమ కర్తవ్యం అంటూ కూడా వెల్లడించడం జరిగింది. ఏదేమైనా కూడా కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా విజయ్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, విజయ్ పైన కేసు నమోదు చేస్తారా, దాంట్లో ఆయన పేరుని ఇంక్లూడ్ చేస్తారా, ఇప్పటికే ఆ జిల్లా కార్యదర్శి పాత్ర పైన కేసు నమోదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ విజయ్ పైన కేసు నమోదు చేస్తారా, అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటి అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. కమిటీ ఇచ్చినటువంటి నివేదిక తర్వాత మరి ముఖ్యమంత్రి కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, విజయ్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి అయితే మనకు 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.